స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. 3 నెలల్లో ఎన్నికలు అంటూ చంద్రబాబు ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే ఎప్పుడూ దూకుడుగా కనిపించే జగన్ ఈసారి ఎందుకు మౌనంగా ఉన్నారు? నియోజకవర్గాల్లో క్యాడర్ బలహీనపడిందా, లేదంటే ఈసారి అభ్యర్థులే దొరకటం కష్టమని భావిస్తున్నారా? వైసీపీ కంచుకోట పులివెందల్లో సైతం ఈసారి ఎదురీదాల్సిందేనా? మరోవైపు కూటమి మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఫుల్ యాక్టివ్ గా ముందుకు వెళ్తోంది. అధికారంలో ఉండడంతో క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో జెండా పాతిన కూటమి లోకల్ ఫైట్ లో పులివెందల్లో సైతం పాగా వేయాలని వ్యూహరచన చేస్తోంది. మరి స్థానిక ఎన్నికల్లో వైసీపీ బరిలోకి దిగుతుందా, లేదంటే దూరంగా ఉంటుందా? పులివెందల్లో షాక్ తగిలితే జగన్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? స్థానిక ఎన్నికలే వైసీపీ 2029 భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల చర్చ హాట్ టాపిక్ గా మారింది. సాధారణ ఎన్నికల కంటే కూడా గ్రామస్థాయి ఎన్నికలే రాజకీయ పార్టీల అసలు బలం ఏంటో బయటపడతాయి అనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. పంచాయతీలు, మండలాలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు ఇవన్నీ కేవలం స్థానిక సంస్థలు మాత్రమే కాదు. ప్రజల్లో పార్టీకి ఉన్న పట్టు, క్యాడర్ బలం, ఆర్థిక సామర్థ్యం, నాయకత్వంపై నమ్మకం అన్నింటికీ ఇవే అద్దం పడతాయి. అలాంటి ఎన్నికల దిశగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఈ ప్రకటన తర్వాత అధికార కూటమి దూకుడుగా కనిపిస్తుంటే విపక్ష వైసీపీ మాత్రం రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లింది అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల కంటే ముందుగానే వ్యూహాలు సిద్ధం చేసుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం స్థానిక ఎన్నికల విషయంలో స్పష్టత లేకుండా కనిపిస్తున్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన భారీ ఓటమి ప్రభావం నుంచి ఇంకా వైసీపీ బయటపడినట్టు కనిపించడం లేదు. ఒకప్పుడు అధికారంలో ఉండగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన యంత్రాంగాన్ని కలిగి ఉన్న వైసీపీ ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ను కాపాడుకోవటానికి ఇబ్బంది పడుతోంది అన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ఓటమి అనేది కేవలం సీట్లు కోల్పోవటమే కాదు, ఆ తర్వాత పార్టీ నిర్మాణంపై, కార్యకర్తల ఆత్మవిశ్వాసంపై, స్థానిక నాయకత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత వైసీపీ పరిస్థితి కూడా అలాంటిదేనని విశ్లేషకులు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో పార్టీ ఇన్ఛార్జ్లు యాక్టివ్గా లేరని, కొందరు నాయకులు భవిష్యత్పై అనిశ్చితితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఎక్కడ చూసినా ఒకటే సందిగ్ధం. పాత ఇన్ఛార్జ్లను కొనసాగించాలా లేక కొత్త వారికి బాధ్యతలను అప్పగించాలా అన్న అంశంపై పార్టీ నాయకత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతుంది అని తెలుస్తోంది. ఇక స్థానిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అంశం డబ్బు. గ్రామస్థాయి ఎన్నికల నుంచి భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో సాధారణమైపోయింది. కానీ ప్రస్తుతం వైసీపీలో ఆర్థికంగా బలమైన నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది అన్న చర్చ జరుగుతోంది. గతంలో అధికారంలో ఉండగా పార్టీకి అండగా నిలిచిన పలువురు నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారని, మరికొందరు అధికార కూటమి వైపు చూడటం ప్రారంభించారని ప్రచారం ఉంది. లోకల్ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది అనే భయంతో కొందరు స్థానిక నేతలు పోటీకి ముందుకు రావటం లేదని కూడా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలోనే పులివెందుల అంశం వైసీపీని మరింత కలవరపెడుతోంది అన్న ప్రచారం బలపడుతోంది. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి రాజకీయ కంచుకోట. అక్కడి నుంచి వచ్చే ఫలితం పార్టీ భవిష్యత్కు ప్రతీకగా భావిస్తారు. కానీ ఇప్పుడు అదే పులివెందులలో కూడా గతంలో పరిస్థితి లేదు అన్న వార్తలు వైసీపీ వర్గాలు ఆందోళన పెంచుతున్నాయి. కూటమి అక్కడ కూడా బలపడేందుకు ప్రయత్నిస్తోందని, స్థానిక స్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ సొంత ఇలాకాలోనే ఎదురుదెబ్బ తగిలితే అది కేవలం స్థానిక ఓటమిగా మిగలదని, పార్టీ మనుగడపైనే ప్రశ్నలు తలెత్తే పరిస్థితి వస్తుందని వైసీపీ నాయకత్వం అంచనా వేస్తోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు ఆల్రెడీ కడపలో కూటమి జెండా ఎగిరింది. స్థానిక ఎన్నికల్లో పులివెందులను సైతం కైవసం చేసుకోవాలని కూటమి ఉవ్వెల్లూరుతోంది. అదే జరిగితే వైసీపీకి భారీ దెబ్బ తప్పదని అంటున్నారు. కేవలం ఎమ్మెల్యే స్థాయి రాజకీయాలే కాదు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీ స్థానంలో కూడా ఇప్పుడు కూటమి బలంగా కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతో ఏర్పడిన కూటమి గ్రామస్థాయిలో వేగంగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతలో భారీ ఆకర్షణ కలిగి ఉండటం, తెలుగుదేశం పార్టీకి ఉన్న బూత్ స్థాయి నెట్వర్క్ కలిసి కూటమికి అదనపు బలం ఇస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి ఎన్నికల బహిష్కరణ ఆలోచనలు వస్తున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం అవుతోందని, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయి అని చెబుతూ
ఎన్నికల నుంచి దూరంగా ఉండాలి అనే అభిప్రాయం పార్టీ లోపల వ్యక్తమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మాత్రం వేరుగా ఉంది. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు దొరకకపోవటం, ఉన్నవారు కూడా ఆర్థికంగా ముందుకు రావడానికి భయపడటం, కేడర్లో ఉత్సాహం తగ్గిపోవటం వంటి కారణాల వల్లే వైసీపీ బహిష్కరణ మార్గాన్ని పరిశీలిస్తుందని వారు అంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో కీలక నాయకులు కూడా జగన్ కు ఎన్నికల బహిష్కరణపై సూచనలు చేస్తున్నారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇదే నిర్ణయం పార్టీకి పెద్ద ప్రమాదంగా మారొచ్చని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే రాజకీయాల్లో ఖాళీని ఎవరూ వదిలిపెట్టారు. ఒక పార్టీ పోటీ నుంచి తప్పుకుంటే ప్రత్యర్థి పార్టీలు ఆ స్థలాన్ని వెంటనే ఆక్రమిస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కేవలం సీట్ల కోసం జరిగేవి కావు. ఇవే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు బేస్ ను సిద్ధం చేస్తాయి. మరోవైపు అధికార కూటమి మాత్రం పూర్తిగా దూకుడు పెంచుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతూ ఉండగా నామినేటెడ్ పదవుల భర్తీ ద్వారా క్యాడర్ను యాక్టివ్ చేయాలని చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా గ్రామస్థాయిలో పార్టీ బలం పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజల ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణం ఉన్నప్పుడే స్థానిక ఎన్నికలు జరిపించాలని కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ మాత్రం ఇంకా అంతర్గత సమస్యలతోనే సతమతమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాల కంటే డబ్బు ఖర్చు చేసే నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న అసంతృప్తి కూడా కొంతమంది కార్యకర్తలు కనిపిస్తోందనే సమాచారం. ఒకప్పుడు గ్రామస్థాయిలో బలమైన క్యాడర్ను కలిగి ఉన్న పార్టీ ఇప్పుడు అదే క్యాడర్ను నిలబెట్టుకోవటానికి ఇబ్బంది పడుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు గెలుపోవటంలో సహజమే, కానీ ఓటమి తర్వాత పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది అసలు పరీక్ష. పోరాడి ఓడిపోవటం ఒక విషయం, పోటీకి ముందే వెనక్కి తగ్గటం మరో విషయం. ఒకవేళ వైసీపీ నిజంగానే స్థానిక ఎన్నికల నుంచి దూరంగా ఉంటే అది ఆ పార్టీ భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే పంచాయతీ స్థాయి నుంచి పట్టుకొల్పిన పార్టీలు తిరిగి పుంజుకోవటం చాలా కష్టం. స్థానిక నాయకత్వం బలహీనపడితే భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, జగన్ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారు? పోటీ చేసి పార్టీని తిరిగి గాళ్లు పెట్టేందుకు ప్రయత్నిస్తారా, లేక ఎన్నికల బహిష్కరణ మార్గాన్ని ఎంచుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.